మిర్యాలగూడ అందమైన మిర్యాలగూడ అంటూ పై పై అందాలు చూపిస్తూ సభాష్ మిర్యాలగూడ అంటున్నారు. కానీ ఒక్కొక్కటి నిశితంగా పరిశీలిస్తే అందమైన మిర్యాలగూడ ఎలా కనబడుతుందో తెలుసా? ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చూస్తే రోడ్ల విస్తరణలో 100 ఫీట్స్ రోడ్స్ కాస్త 80 ఫీట్స్కు కుదించారు. ఎందుకో ఎవరికీ తెలీదు. దారిన పొయ్యే వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏమి ఈ విడ్డూరం అని. ఎవరికి ఏమి ముట్టాయో తెలీదు, కానీ 100 ఫీట్ల రోడ్డు కాస్త 80 వచ్చింది. ఇక నిత్యం ఎప్పటికీ తప్పని ట్రాఫిక్ సమస్య ఊర్లలో నుంచి వచ్చిన వాళ్లకు తప్పదు. ఒక పక్క పోలీసోళ్ళ భయం, ఎక్కడ చలాన్ వేస్తాడో అని. ఇదిలా ఉంటే డ్రైనేజీ వ్యవస్థ హబ్బో హైదరాబాద్ కన్నా చాలా గొప్పదిగా చెప్పుకుంటారు. ఒకసారి పరికించండి, ప్రధాన నాల ఎలా ఉందో అర్థమవుతుంది. చెత్త చెదారం, ఇంకా కొన్ని చోట్లయితే ఏకంగా చెట్లు పెరిగిపోయాయి. ఇక ఎప్పట్లానే ఉన్న సమస్య పొగ కాలుష్యం. దీని గురించి చెప్పే పరిస్థితే లేదు. ప్రజా సంఘాలు ఓ పార్టీ నాయకులైతే అప్పుడప్పుడు ఓ లుక్ వేస్తారు. ఎందుకో తెలుసా? మీకు అర్థమై ఉంటుందిలే. ఇది మన అందమైన మిర్యాలగూడ అందాలు. మిర్యాలగూడ అందమైన మిర్యాలగూడ అంటూ పై పై అందాలు చూపిస్తూ సభాష్ మిర్యాలగూడ అంటున్నారు. కానీ ఒక్కొక్కటి నిశితంగా పరిశీలిస్తే అందమైన మిర్యాలగూడ ఎలా కనబడుతుందో తెలుసా? ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చూస్తే రోడ్ల విస్తరణలో 100 ఫీట్స్ రోడ్స్ కాస్త 80 ఫీట్స్కు కుదించారు. ఎందుకో ఎవరికీ తెలీదు. దారిన పొయ్యే వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏమి ఈ విడ్డూరం అని. ఎవరికి ఏమి ముట్టాయో తెలీదు, కానీ 100 ఫీట్ల రోడ్డు కాస్త 80 వచ్చింది. ఇక నిత్యం ఎప్పటికీ తప్పని ట్రాఫిక్ సమస్య ఊర్లలో నుంచి వచ్చిన వాళ్లకు తప్పదు. ఒక పక్క పోలీసోళ్ళ భయం, ఎక్కడ చలాన్ వేస్తాడో అని. ఇదిలా ఉంటే డ్రైనేజీ వ్యవస్థ హబ్బో హైదరాబాద్ కన్నా చాలా గొప్పదిగా చెప్పుకుంటారు. ఒకసారి పరికించండి, ప్రధాన నాల ఎలా ఉందో అర్థమవుతుంది. చెత్త చెదారం, ఇంకా కొన్ని చోట్లయితే ఏకంగా చెట్లు పెరిగిపోయాయి. ఇక ఎప్పట్లానే ఉన్న సమస్య పొగ కాలుష్యం. దీని గురించి చెప్పే పరిస్థితే లేదు. ప్రజా సంఘాలు ఓ పార్టీ నాయకులైతే అప్పుడప్పుడు ఓ లుక్ వేస్తారు. ఎందుకో తెలుసా? మీకు అర్థమై ఉంటుందిలే. ఇది మన అందమైన మిర్యాలగూడ అందాలు. మిర్యాలగూడ అందమైన మిర్యాలగూడ అంటూ పై పై అందాలు చూపిస్తూ సభాష్ మిర్యాలగూడ అంటున్నారు. కానీ ఒక్కొక్కటి నిశితంగా పరిశీలిస్తే అందమైన మిర్యాలగూడ ఎలా కనబడుతుందో తెలుసా? ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చూస్తే రోడ్ల విస్తరణలో 100 ఫీట్స్ రోడ్స్ కాస్త 80 ఫీట్స్కు కుదించారు. ఎందుకో ఎవరికీ తెలీదు. దారిన పొయ్యే వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏమి ఈ విడ్డూరం అని. ఎవరికి ఏమి ముట్టాయో తెలీదు, కానీ 100 ఫీట్ల రోడ్డు కాస్త 80 వచ్చింది. ఇక నిత్యం ఎప్పటికీ తప్పని ట్రాఫిక్ సమస్య ఊర్లలో నుంచి వచ్చిన వాళ్లకు తప్పదు. ఒక పక్క పోలీసోళ్ళ భయం, ఎక్కడ చలాన్ వేస్తాడో అని. ఇదిలా ఉంటే డ్రైనేజీ వ్యవస్థ హబ్బో హైదరాబాద్ కన్నా చాలా గొప్పదిగా చెప్పుకుంటారు. ఒకసారి పరికించండి, ప్రధాన నాల ఎలా ఉందో అర్థమవుతుంది. చెత్త చెదారం, ఇంకా కొన్ని చోట్లయితే ఏకంగా చెట్లు పెరిగిపోయాయి. ఇక ఎప్పట్లానే ఉన్న సమస్య పొగ కాలుష్యం. దీని గురించి చెప్పే పరిస్థితే లేదు. ప్రజా సంఘాలు ఓ పార్టీ నాయకులైతే అప్పుడప్పుడు ఓ లుక్ వేస్తారు. ఎందుకో తెలుసా? మీకు అర్థమై ఉంటుందిలే. ఇది మన అందమైన మిర్యాలగూడ అందాలు.